ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అరెస్టుల పరంపర కొనసాగుతుంది. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఏ8గా చాణక్యను అరెస్టు చేసిన సిట్ తాజాగా ఏ6గా శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో ఇకపై వరుసగా కేసుల్లో అరెస్టులు ఉంటాయనే సంకేతాలు సిట్ ఇచ్చింది. గత 2 నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సిట్ ఇప్పుడు ఆ కేసు అరెస్టులపై ఫోకస్ పెట్టింది. వరుసగా కేసుల నిందితులను అరెస్టు చేయడం చూస్తే ఇకపై కూడా అరెస్టుల పరం కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలు సిట్ ఇస్తుందని అర్థమవుతుంది. కేసులో కీలకంగా వ్యవహరించిన సిట్ విచారణకు హాజరు కాకుండా మొండి కేసిన కేసులో ఏ1గా కేశిరెడ్డి, రాజశేఖర్ రెడ్డితో అరెస్టులను మొదలు పెట్టింది. కేశిరెడ్డి అరెస్టు జరిగిన 2 రోజులకి అతని టీంలో ప్రధాన అనుచరుడుగా ఉన్న చాణక్యను సిట్ అరెస్టు చేసింది. ఇప్పుడు తాజాగా కేశిరెడ్డిని సన్నిహితులుగా ఉన్న ఎస్వీవై అగ్రోటెక్ సంస్థ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు సిట్ అరెస్టులు చేసిన వారి సంఖ్య 3కు చేరింది. లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచింది. కేసులో ఏ1గా ఉన్న కేశిరెడ్డి, రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడని, లిక్కర్ సిండికేట్లో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. లిక్కర్ స్కామ్లో ముడుపులు సిండికేట్లకు అందడంతో శ్రీధర్ రెడ్డి కీలక పాత్ర పేర్కొంది. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అణిచివేయడంలో శ్రీధర్ రెడ్డి కీలకమని పేర్కొంది. చట్టవిరుద్ధంగా లిక్కర్ ఆర్డర్స్ ఫర్ సప్లై జారీ చేశారని, మద్యం తయారీ, హోల్సేల్, రిటైల్ను ముడుపులను తీసుకుని నియంత్రించడం శ్రీధర్ రెడ్డి చేశారని సిట్ తెలిపింది. డిస్టిలరీస్ను సమన్వయం చేసి సకాలంలో సిండికేట్ సభ్యులకు ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిసింది. కేసులో ఇతర నిందితులు వాసుదేవ్ రెడ్డి, సత్యప్రసాద్లకు నచ్చిన కంపెనీలకు ఆర్డర్స్ ఫర్ సప్లై జారీ చేశారని పేర్కొంది. ముడుపులు కమిషన్ ద్వారా డబ్బు ఎలా సేకరించారు, ఏ కంపెనీలకు మళ్లించారు, ఆ డబ్బు ఎలా వినియోగించారు అనే వివరాలు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్. మద్యం కుంభకోణంలో మరో కీలక వికెట్ పడింది. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన శ్రీధర్ రెడ్డిని 6వ నిందితుడిగా చేర్చిన సిట్ నేడు విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వచ్చే నెల 6 వరకు కోర్టు రిమాండ్ విధించింది. సజ్జల శ్రీధర్ రెడ్డితో కలిసి లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు సంఖ్య 3కు చేరింది. జగన్ హయాం నాటి వేల కోట్ల విలువ మద్యం కుంభకోణం కేసులో ఏ6గా ఉన్న ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డికి సిట్ అరెస్ట్ చేసింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో శుక్రవారం సాయంత్రం ఆయన్ను అదుపులోకి తీసుకుంది. 2019లో వైఎస్ఆర్సీపీ అధికారం చేపట్టగా నూతన మద్యం విధానం ముసుగులో నెల రూపాయలు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర ముడుపులు కొల్లగొట్టేందుకు జగన్ ముఠా నిర్ణయించిన ప్రతి సమావేశంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, రాజ్ కేశిరెడ్డి, బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవ్ రెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్తో కలిసి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. నంద్యాలలో ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్కు చెందిన డిస్టిలరీలలో ఎంపీ మిథున్ రెడ్డితో కలిసి పెద్ద ఎత్తున జై బ్రాండ్ ఉత్పత్తి చేయించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నన్నాళ్లు వాటికి అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టారు. మద్యం సరఫరా ఆర్డర్లను అడ్డుపెట్టుకుని ముడుపులు వసూలు చేయించుకునే ఆలోచనలు అందించడంలోనూ శ్రీధర్ రెడ్డిదే ప్రధాన పాత్రగా సిట్ ఇప్పటికే గుర్తించింది.